అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బుద్ధుడి దేవాలయం చూడడానికి అయితే వెళ్తున్నాను. ఈ దేవాలయంకి మన కూర్మంపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుంచి పర్వాట్ వెళ్ళే రూట్ అండి. నెహ్రూ పార్క్ దాటిన వెంటనే మనకి దేవాలయం అయితే కనిపిస్తుంది. చూడండి, కొత్తగా కడుతున్నారు. చాలా బాగుంది. మన వైజాగ్లోనే పెద్ద దేవాలయం అండి ఇది, బుద్ధుడి టెంపుల్. మొత్తం శివలింగాకారంలో అయితే కట్టారు. కింద నుంచి వెళ్దాం, లోపల ఏమైనా విగ్రహం పెట్టారో లేదో చూద్దాం. ఇంకా పనులు అయితే కొద్దిగా అవ్వలేదండి పూర్తిగా. మొత్తం ఇవ్వండి, తలుపులు అవి కూడా పెట్టలేదు, ఓపెన్ వదిలేశారు. ఇక్కడ అందరూ కూడా కొంతమంది కూర్చోడానికి ఇక్కడ చిన్న సిమెంట్ బల్లలు అయితే పెట్టారు. ఎంట్రన్స్ అండి. ఇక్కడ రూములు అయితే లోపల కూడా రూములు ఉన్నాయండి. అంతే పైనుంచి ఫారెన్స్ వస్తారు కదా, ఫారెన్స్ వచ్చినప్పుడు జ్ఞానం చేసుకున్న రూముల్లోనే సాధి తీరుతారు. ఇక్కడ స్పీచ్ అయ్యి బుద్ధుడి కోసం స్పీచ్ అయ్యి ఇస్తుంటారు. స్టీల్ ప్లాంట్ వారి మిషన్ అండి ఇది, బౌద్ధ మిషన్. బుద్ధుడి శిష్యులు అయితే ఇంకా స్టీల్ ప్లాంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం పెద్ద బౌద్ధ ఆలయం అయితే కట్టించారు. చూడండి, చాలా ప్లేస్ ఉంది, మొత్తం జ్ఞానం చేసుకుంటారు ఇక్కడ. ఇదిగోండి, మొత్తం విగ్రహం అయితే పెట్టారు బుద్ధుడిది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంకా లోపలైతే మొత్తం అంతా చూసేసాం. ఇంకా పైకి అయితే వెళ్దాం. చూడండి, మొత్తం లింగాకారంలో ఉంది మొత్తం బుద్ధుడి టెంపుల్ అయితే. పైకి వెళ్ళి మొత్తం అంతా ఇంకా లోపలైన విగ్రహం ఏం పెట్టారో లేదో చూద్దాం. ఇంకా పనులు అయితే కొద్దిగా అవ్వలేదండి, పనులు అయితే అవ్వలేదు. లోపల మొత్తం ఇలా ఉంది. లోపలైతే ఏ విగ్రహం లేదు, ఇది మొత్తం జ్ఞానమందిరం అనుకుంటాను. ఇదిగోండి, పైన కూడా చూడండి, మొత్తం ఇది మొత్తం లింగాకారంలో ఎలా ఉందో చూడండి, చాలా సూపర్గా ఉంది. గుడి అయితే చాలా పెద్ద గుడి. అందరూ రండి, ఇది మొత్తం చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ గుడిని అయితే. ఇదిగోండి, ఇంకో పక్కన అయితే లెఫ్ట్ సైడు కొద్ది దూరంలో అయితే బుద్ధుడి చిన్న టెంపుల్ ఒకటి ఉంది. చెట్టు కింద, రాగి చెట్టు కింద అయితే బుద్ధుడు విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. చాలా బాగుంది విగ్రహం. వెనకతలో అయితే రాగి చెట్టు కూడా ఉంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.